హే విన్నర్స్, సక్సెస్కి ఒక రెసిపీ ఉంటుంది అంటే మీరు నమ్ముతారా? ఆ సక్సెస్ రెసిపీని ఎవరైనా సరే ఆ రెసిపీని ఫాలో చేస్తే సక్సెస్ 100%గా వస్తుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఆ సక్సెస్ రెసిపీని ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, మీరు సిటీ నుంచా, విలేజ్ నుంచా, మీరు మేలా, ఫీమేలా, మీరు ఎడ్యుకేటెడా లేదా అన్ఎడ్యుకేటెడా, దానితో సంబంధమే లేదు. ఆ రెసిపీని ఫాలో అయితే సక్సెస్ రావాల్సిందే. జస్ట్ లైక్ ఒక పావు భాజీ చేసే పర్సన్ ఆ రెసిపీ ఎక్కడైనా ఎవరైనా ఫాలో చేయొచ్చు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఆ రెసిపీలో అదే ఇంగ్రీడియంట్స్, అదే అమౌంట్ అవే వేస్తే ఆ పావు భాజీ అలానే క్రియేట్ అవుతుంది. సో లైఫ్లో సక్సెస్ కూడా అలానే వస్తుంది. మరి సక్సెస్ రెసిపీకి ఏం చేయాలి? ఒక్కసారి మనం మహాభారతంలోకి వెళ్దాం. సో మహాభారతంలో ఏకలవ్యుడు గుర్తున్నాడా? రైట్. సో ద్రోణాచార్యుడు ఎడ్యుకేషన్ ఇవ్వకుండానే తను ద్రోణాచార్యుడి ఫోటో పెట్టుకొని ప్రతిరోజు చూస్తూ ఒక స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్తో తను విలువిద్య నేర్చుకుంటాడు. అంటే ఎలాంటి గురువు లేకుండా, ఆ ద్రోణాచార్యుడి ఇన్వాల్వ్మెంటే లేకుండా తను తన ద్వారా నేర్చుకున్నాడు. సో ఇది ఎలా పాసిబుల్ అయింది? స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్. అంటే మనకు సక్సెస్కి కావలసిన రెసిపీలో నంబర్ వన్ రెసిపీ ఏంటంటే స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్. చాలామంది ఏం చేస్తుంటారు? ఐ విష్ టు బికమ్ రిచ్, ఐ వుడ్ లైక్ టు బికమ్ రిచ్, ఐ వుడ్ వాంట్ టు బికమ్ రిచ్. అంటే నేను రిచ్ అయితే బాగుంటుంది, నేను రిచ్ అవ్వాలని అనుకుంటున్నాను, నేను రిచ్ అయితే ఇలా ఉంటుంది అలా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ డ్రీమ్స్. సో డ్రీమ్స్, విషెస్ ఇవన్నీ విష్ఫుల్ థింకింగ్ మాత్రమే. బట్ ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటారో, ఎవరైతే కమిటెడ్గా యాక్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ ఉంది. సో మరి ఏకలవ్యుడి దగ్గర ఉందేంటి? స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్. ఇట్ ఈస్ నాట్ విష్ఫుల్ థింకింగ్. ఓన్లీ డ్రీమ్ కాదండి అక్కడ ఉంది, విష్ఫుల్ థింకింగ్ మాత్రమే కాదు, అక్కడ ఉంది స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్. సో ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ ఉంటుందో మన మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది, మనం యాక్షన్ తీసుకుంటాం, కమిట్మెంట్ ఉంటుంది అండ్ అక్కడ రిజల్ట్స్ వస్తాయి. సో ఆ సక్సెస్ రెసిపీలో ఫస్ట్ స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్. మరి దీనికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉందండి. సో ఈ ఎగ్జాంపుల్ ఎవరిది అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎడ్విన్ సి బాన్స్. సో ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి ఎడ్విన్ సి బాన్స్. నార్మల్ పర్సన్, ఒక 20-23 ఏజ్ ఉంటుంది. సో అప్పుడు తన మైండ్లో ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ ఏంటంటే థామస్ అల్వా ఎడిసన్ ప్రపంచంలోనే అతిపెద్ద సైంటిస్ట్. సో ఆ టైంలో 1902 ఆ టైంలో తను ఏమనుకున్నాడంటే నేను ఎలాగైనా సరే థామస్ అల్వా ఎడిసన్ యొక్క బిజినెస్ పార్ట్నర్గా మారాలి. సో ఎడ్విన్ సి బాన్స్ అనుకున్నాడు. అండ్ ఎడ్విన్ సి బాన్స్ దగ్గర ఎలాంటి ఎలాంటి ఆప్షన్ కూడా లేదు. అంటే అక్కడికి వెళ్ళడానికి, థామస్ అల్వా ఎడిసన్ని కలవడానికి ఎలాంటి ఆప్షన్ కూడా లేదు. తన దగ్గర ఈవెన్ ట్రావెల్కి డబ్బులు కూడా లేవు. మరి అలాంటప్పుడు ఏం చేశాడు? తను ఒక గూడ్స్ ట్రైన్ ఎక్కేశాడు అండ్ హీ వెంట్ టు ద ప్లేస్ వేర్ థామస్ అల్వా ఎడిసన్ ఉన్నారు. ఆ ప్లేస్కి వెళ్ళాడు. ఇప్పుడు తన మైండ్ సెట్ ఏంటంటే ఇక్కడ ఏదో చిన్న చిన్న జాబ్ చేయాలి, ఏదో కొద్దిసేపు టైంపాస్ చేస్తాను అని కాదండి. ఏది దొరికితే అది చేస్తాను కాదు. నేను మాత్రం థామస్ అల్వా ఎడిసన్ యొక్క పార్ట్నర్గా మిగులుతాను, పార్ట్నర్ అయిపోతాను. తన స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ ఏం చేసిందంటే తను వెళ్ళగానే తను ఎడిసన్కి ఏం చెప్పాడు అంటే, థామస్ అల్వా ఎడిసన్కి, నేను మీతో బిజినెస్ పార్ట్నర్ అవుతాను. ఎడిసన్ వాజ్ షాక్డ్. ఎడిసన్ ఏమన్నారంటే మీ దగ్గర ఏదైనా డిస్కవరీ ఉందా? హీ సెడ్ నో, నా దగ్గర ఏం లేదు. హీ సెడ్ నా దగ్గరికి ఓన్లీ సైంటిస్ట్ మాత్రమే వస్తారు, బిజినెస్ మ్యాన్లు మాత్రమే వస్తారు, మీకేం లేదండి. బట్ ఒక చిన్న జాబ్ ఉంది, నా స్టోర్ రూమ్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేయాలి. సో చేస్తారా? అప్పుడు ఏమన్నాడు తను? ఆప్షన్ వచ్చింది. సో చేస్తాను, బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే నేను మీకు బిజినెస్ పార్ట్నర్గా మారాలి. సో ఎప్పుడైతే తను మైండ్లో ఇదంతా విజువలైజ్ చేస్తున్నాడు, చూస్తున్నాడు, ప్రతిరోజు స్ట్రాంగ్ బర్నింగ్ డిజైన్ డెవలప్ చేస్తున్నాడు, ప్లాన్ని కూడా క్రియేట్ చేస్తున్నాడు ఎట్ ద సేమ్ టైం. సో ఆఫ్టర్ 5 ఇయర్స్ వరకు ఎలాంటి రిజల్ట్స్ రాలేదు. బట్ 5 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే థామస్ అల్వా ఎడిసన్ ఒక ఫోన్ని కనుక్కున్నాడు, దట్ ఈస్ కాల్డ్ ఎడిఫోన్. సో ఎడిఫోన్ని సేల్ చేయడానికి ఎవరు రెడీగా లేరు, మార్కెటింగ్ చేయడానికి ఎవరు రెడీగా లేరు. అలాంటప్పుడు ఈ పర్సన్ వచ్చాడు, హూ? మిస్టర్ ఎడ్విన్ సి బాన్స్. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఆ డిస్కవరీ తర్వాత, ఎడిఫోన్ డిస్కవరీ తర్వాత స్ట్రైట్ అవే ఎడ్విన్ సి బాన్స్ వెళ్ళాడు అండ్ వెళ్ళి ఏం చెప్పాడు? నేను మీతో బిజినెస్ పార్ట్నర్ అవ్వాలి, నా దగ్గర కంప్లీట్ దీన్ని ఎలా అమ్మాలి, దీన్ని ఎలా సేల్ చేయాలి, దీన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి, దీనికి కంపల్సరీ దీన్ని ఎలా సేల్ చేయాలని కంప్లీట్ ప్రోటోకాల్ నా దగ్గర ఉంది, ప్రొసీజర్ నా దగ్గర ఉంది. ఐ వుడ్ లైక్ టు బికమ్ యువర్ బిజినెస్ పార్ట్నర్ అన్నాడు. అప్పుడు మరి ఎడిసన్ ఏం చేశాడు? వెల్కమ్ అన్నాడు. ఎందుకంటే వీటిని ఎవ్వరూ నమ్మట్లేదు, నువ్వు అమ్మితే దీని యొక్క పర్సంటేజ్ అయితే ఉందో దానికి నీకు దొరుకుతుంది అన్నాడు. సో దాట్ మూమెంట్ థామస్ అల్వా ఎడిసన్ యొక్క బిజినెస్ పార్ట్నర్ ఎవరయ్యారు? ఎడ్విన్ సి బాన్స్. అండ్ అక్కడి నుంచి హిస్టరీ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క ఇన్వెన్షన్కి ఎడ్విన్ సి బాన్స్ మార్కెటింగ్ చేశాడు, సేల్స్ చేశాడు. అండ్ డిస్కవరీ ఇన్వెన్షన్ థామస్ అల్వా ఎడిసన్ అయితే దాన్ని మార్కెటింగ్, సేల్స్ బై
ఎడ్విన్ సి బార్న్స్. అప్పట్లో కొటేషన్ వచ్చిందండి. ఎస్, మేడ్ బై ఎడిసన్ అండ్ సోల్డ్ బై ఎడ్విన్ సి బార్న్స్. అంటే ఇదంతా చూడండి, ఏమీ తెలియని వ్యక్తి ఒక స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్తో ఒక సైంటిస్ట్తో బిజినెస్ పార్ట్నర్గా మారాడు అంటే ఇది ఎలా పాసిబుల్ అయింది? ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్. ఇప్పుడు మనం చూస్తున్న సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా ఊరికనే సక్సెస్ అవుతున్నారు అనుకుంటున్నారా? ఎలాంటి టాలెంట్ లేకుండా, ఎలాంటి స్కిల్ లేకుండా వాళ్ళందరూ సక్సెస్ఫుల్గా అవుతున్నారా? దట్ ఈస్ రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్ అవుతున్నారు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్. మరి మీలో ఆ స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ ఉందా చూడండి. మనీ అయినా సరే, హెల్త్ అయినా సరే, రిలేషన్షిప్ అయినా సరే, కెరియర్ అయినా సరే, దానికి మనం వాల్యూ ఇస్తున్నామా లేదా? దానికి మనం టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా లేదా? దానికి మనం ఫోకస్ చేస్తున్నామా లేదా? ఇది స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్లా ఉందా లేదా విష్ఫుల్ థింకింగ్లా ఉందా? విష్ఫుల్ థింకింగ్లా ఉంటే మీరు అన్నిటికీ డిస్టర్బ్ అయిపోతారు. బట్ అది స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ అయితే ప్రతిరోజు ఆ పని చేయడానికి మీరు అలర్ట్ అవుతారు అండ్ కంపల్సరీగా చేస్తారు. మరి మీరు, మీ విష్ ఎక్కడుందో చూడండి. ఈజ్ ఇట్ జస్ట్ అ విష్ ఆర్ అ డ్రీమ్ ఆర్ ఇట్స్ అ స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్? కింద టైప్ చేయండి, హ్యావింగ్ గుడ్ హెల్త్, హ్యావింగ్ మోర్ మనీ ఈజ్ మై బర్నింగ్ డిజైర్. ఎప్పుడైతే అది స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్గా క్రియేట్ అవుతుందో మీ మైండ్ యాక్షన్లోకి పెడుతుంది. ఎస్, ఈరోజు మనం మనీ గురించి నేర్చుకోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో టుడే ఎట్ 9 PM జాయిన్ లైవ్ క్లాస్. సో యూట్యూబ్ లైవ్లోకి వెళ్ళండి, చూడండి. యూ విల్ గెట్ డే 1, డే 2, డే 3, డే 4 అమేజింగ్ క్లాసెస్ ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్. కంప్లీట్ డీటెయిల్గా ఉంటుంది. జాయిన్ అడ్వాన్స్ వర్క్షాప్స్, కంటిన్యూస్గా అడ్వాన్స్ వర్క్షాప్స్ రన్ అవుతూనే ఉంటాయి. హోపనోపోనో హీలర్, మనీ మైండ్ సెట్, యాజ్ వెల్ యాజ్ వెల్త్ మాస్టరీ, రిలేషన్షిప్ మాస్టరీ, హెల్త్ గురించి హెల్త్ మాస్టరీ, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, ఇలాంటి బ్యూటిఫుల్ వర్క్షాప్స్ అన్నీ కూడా మీ మైండ్ని, మీ యొక్క బాడీని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి, కంప్లీట్గా రీఇంప్రింట్ చేస్తాయి. సో సీ ఇన్ ద వర్క్షాప్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కింద టైప్ చేయండి, ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ ఆఫ్ హెల్త్ అండ్ మనీ. థ్యాంక్ యూ.